ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మాడీస్ గెలక్సీ. క్రిస్మస్ ఎఫెక్ట్ అనుకుంటా నాకెందుకో కేక్ తినాలని బాగా అనిపిస్తుంది. అందుకే అహర్నిశలు కృషి చేసి ద బెస్ట్ స్పంజ్ కేక్ రెసిపీని క్రాక్ చేశాను. మీరు కూడా క్రాక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరకప్పు నూనె లేదా బటర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వెనిలా ఎసెన్స్, 150 to 200 గ్రామ్స్ మైదా, 4 ఎగ్స్, ముప్పావు గ్లాస్ షుగర్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రొసీజర్ మొదలెట్టేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నలో పొడి చేసుకున్న పంచదారని వేసుకొని పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ యోక్స్ని సపరేట్ చేసుకొని ఓన్లీ ఎగ్ వైట్స్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని బాగా నురుగొచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసిన ఎగ్ యోక్స్ని వెన్న పంచదార కలిపిన మిశ్రమంలో వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా స్పీడ్గా బీట్ చేసుకోవాలి. అందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, మిక్సీ పట్టుకున్న ఎగ్ వైట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎగ్స్కి బదులుగా హాఫ్ కప్ పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొంచెంగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతేనే కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నాకు టూటీ ఫ్రూటీ అంటే చాలా ఇష్టం కాబట్టి వాటిని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అది కంప్లీట్గా ఆప్షనల్. బేకింగ్ కోసం వాడే ఏదైనా టిన్ లేదా బాక్స్కి నెయ్యి ఆర్ వెన్నతో గ్రీస్ చేసుకొని కొంచెం మైదా పిండితో డస్టింగ్ చేసుకొని బ్యాటర్ని ఫిల్ చేసుకొని ప్రీహీట్ చేసిన అవెన్ లేదా సాల్ట్లో లో ఫ్లేమ్లో మాత్రమే 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. టూత్పిక్ లేదా ఫోర్క్తో బేక్ అయిన తర్వాత ఒకసారి గుచ్చి చూస్తే ఏమీ అంటకుండా క్లియర్గా వస్తే కేక్ బేక్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి కూల్ అయ్యాక ఎడ్జెస్లో స్క్రాప్ చేసుకొని కేక్ని డిమోల్డ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. మెరీ క్రిస్మస్. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా సింపుల్గా మిక్సీ జార్తో ద స్పంజియెస్ట్ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను నా కేక్ని ఎంజాయ్ చేస్తాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మాడీస్ గెలక్సీ.